సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నా చాలా వరకు ప్రథమార్థం కంటే ద్వితీయలో చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. వీరికి అష్టమ శని నడుస్తుంది. శని బలంగా ఉన్నారు వీరు. అదేవిధంగా రాష్ట్రాధిపతి అయిన రవి కూడా అష్టమంలో ఉన్నారు. షష్టమ సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు కూడా అష్టమంలో ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో, ఇబ్బంది పెడుతున్నారో వారు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు చేసే విధంగా గ్రహతులు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగంలోనూ స్థిరత్వం లభిస్తుంది. అదే వైద్యోతులు ఉన్న వారికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయి కూడా ఈ వారం సమస్య పోతాయి. ఏదైనా భగవత్ సంకల్పం ఉండాలి, మన కష్టమని పడాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, వైద్యోతులు ఉన్నవారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నవారికి, బయో టెక్నాలజీలో ఉన్నవారికి ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తుంది, కొంతమందికి అష్టమ శని కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రాదు. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచారీత్యా అష్టమ శని మీరు బలంగానే ఉన్నారు. ఏదైనా ఒక దూర ప్రాంత ప్రయాణం కావచ్చు, విదేశీ సంబంధించిన విషయవహారాలు, పిఆర్ కోసం కానీ, గ్రీన్ కార్డు కోసం కానీ, B1 కానీ, H1 కానీ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ వారం చక్కగా ఫలించే విధంగా కొన్ని గ్రహగతులు గోచరిస్తోంది. విద్యార్థులకు స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. అదేవిధంగా నీట్ కానీ, ఎంసెట్ కానీ, ఇతరత రాత పరీక్షలు ఏవైతే ఉన్నాయో చక్కగా బాగా రాణించగలుగుతారు. రాణించే విధంగా గ్రహగతులు సూచిస్తున్నారు కాబట్టి చక్కగా చదువుకు ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మరాశిలో కేతు బలంగా ఉన్న రాహు అంత బలంగా లేదు. దానివల్ల మనసు స్థిమితంగా ఉండకపోవడం, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మార్చడం ఇటువంటివి జరుగుతుంటాయి. అది వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంట్లో కూడా కావచ్చు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్థిరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయానికి కోపపడడం, చిరాకు పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. అది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. వాటి విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. లాభస్థానంలో గురువు వీరికి చక్కగా బలంగా ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్, ఎప్పుడు పెండింగ్ ఉన్న ధనం కావచ్చు, ఒక ల్యాండ్ సేల్ కానీ చేద్దాం అనుకుంటే అది ఆగిపోయిన ఏదైతే ఉందో అది ఈ వారం ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ప్రతిరోజు నిత్యం ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో ఒక 5 నిమిషాలు శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా రాహు స్తోత్రం పఠించడం చెప్పదగినది. మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామివారికి వడమాల కానీ, ఆకు పూజ కానీ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీరు బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ, ఆదివారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.